ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11 నుండి 14, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 28, యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుండి 19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము ప్రార్థన వలనే విజయము. ప్రార్థన వలనే విజయము. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది. ప్రియులారా, చాలాసార్లు ప్రార్థనను చాలా నిర్లక్ష్యపరుస్తాం. ప్రార్థన శక్తి తెలియక చాలా మంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయమని అడుగుతారు, కానీ వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటానికి సంశయిస్తారు, లేతే నిర్లక్ష్య ధోరణిలో అలక్ష్యంగా ముందుకు వెళ్తారు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడమే. అందుకే చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితంగా అభివర్ణిస్తూ ఉంటాడు. ప్రార్థన అనేది అనగా చెప్పటం, విషయము తెలియచేయటం అనేది కనీస ధర్మముగా, అంటే కనీసముగా మనం లోకరీతిగా చూసినా కూడా తల్లి అయినా కూడా అడగందే పెట్టదు అనే సామెతను మనం చూస్తాం. నీవు అడుగు, నేను నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాను అని చెప్పిన ప్రభువు, అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని చెప్పినటువంటి దేవుడు, ఇదిగో ఇర్మియా 33:3 మీద ఎన్నో ప్రసంగాలు మనం విని ఉంటాం. ప్రార్థన మీద ఎన్నో మందికి మనం చెప్పుంటాం, మనము అడుగుంటాం, మనము రకరకాలైనటువంటి విషయాలు తెలిసిన వారంగా ఉంటాం. అయితే ప్రార్థన గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అది క్రీస్తు పూర్వము 586వ సంవత్సరం. అప్పుడు నెబుకద్నెజరు ఇశ్రాయేలు ప్రజలను చెరగొనపోయి బబులోన్లో తీసుకుని పోయాడు. వారు అలా వెళ్ళుటకు గల కారణం ఏమిటి అని మనం చూస్తే అవిధేయత, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకంగా వారు జీవించటమే. ఇలాంటి పరిస్థితులలో దేవునికి ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన తన ప్రజలకు దేవుడు ఆ ప్రజల యొక్క విన్నపాలను విని ఆలకించిన సందర్భము ఇర్మియా 29వ అధ్యాయం 12వ వచనం మూల వచనంగా మనం చూడొచ్చు. వారు ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను అని ప్రభు చక్కటి వాగ్దానాన్ని అక్కడ ఇవ్వటము మనం గమనించవచ్చు. ఇదిగో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలను నేను అంగీకరిస్తాను. విలాప ప్రవక్తగా ఇర్మియాకు పేరు ఇవ్వబడ్డది. ఎంతగా విలిపించేవాడో మనందరికీ కూడా ఇర్మియాను గురించి మనకు తెలుసు. ఇక్కడ మీరు గమనించినప్పుడు 29వ అధ్యాయం 12వ వచనం, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. నేను మీ మనవి ఆలకింతును. చూసారా, తండ్రైన దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఇది ఎప్పుడు? చెరలో ఉన్నప్పుడు, క్రీస్తు పూర్వం 627 నుండి 586 వరకు ఇర్మియా ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. చెరలో ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవానిగా మనకు కనబడుతున్నాడు. అంతేకాదు, మన గురించి యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, ఐక్యత కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనము ఒకరి యందు ఒకరు ఐక్యము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. క్రీస్తు యొక్క ప్రార్థన చూడండి, ఐక్యత కొరకు మనము ఐక్యంగా ఉండాలని. దేవుడు మన యొద్ద నుండి యేసు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారు కాబట్టి మనము ఐక్యంగా ఉండాలని ఆయన కోరుకుంటూ మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి అలాంటి ఐక్యత మనలో ఉందా? ఐక్యత రావాలంటే ప్రార్థన అనే ఆయుధం మన చేతిలో ఉండాలి. ఎవరైతే ప్రార్థనలో తమ సమయం గడుపుతారో వచ్చిన ప్రతి
అనైక్యతమైనటువంటి సంగతులన్నిటినీ అధిగమించి ఐక్యత వైపుకు వారు ప్రయాణం చేయగలుగుతారు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన వరకు ప్రార్థించే వారిగా ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే మనకు ఒక సహాయాన్ని చేసేటువంటి ఆత్మదేవుడు మనకున్నాడు. ప్రార్థించడానికి మనకు సహాయం చేస్తాడు. ఆ క్షణమందు మీరు ఏం మాట్లాడాలో అవి మీకు అనుగ్రహించేవానిగా ఉన్నాడు. ప్రియులారా, ఈ 2 లక్షణాలు మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఐక్యత కొరకు ప్రార్థించిన యేసు ప్రభువలే, అంతేకాదు ఇతరులకు సహాయము చేయడం, ప్రార్థనలో సహాయం చేయడం, ప్రార్థనా సహాయం, విజ్ఞాపన ప్రార్థన చేయగలిగేటువంటి లక్షణం మనం కలిగి ఉండగలిగినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ప్రభు యొద్ద నుండి నువ్వు పొందుకుంటావు. ప్రియ విశ్వాసి, ప్రార్థన మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది. నువ్వు ఎక్కడైతే కోల్పోయావో అక్కడే నిన్ను మరలా నిలబెడుతుంది. మనం ఏమనుకుంటామంటే, ఇదిగో ఇక్కడ పోయింది కాబట్టి ఇంకో చోట నేను వెళ్ళిపోతాను, ఇది నాకు వద్దు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకుంటావో అక్కడే నిన్ను ఉన్నత స్థితిలో పెడతాడు. యోసేపు ఎక్కడైతే తృణీకరింపబడ్డాడో, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే నిందల పాలయ్యాడో అదే స్థలమందు తిరిగి ఒక రాజు తర్వాత క్రింద స్థానం, అంతటి స్థానం, దాదాపుగా రాజు అంతటి స్థానాన్ని, దేశం మీద అధికారాన్ని యోసేపుకు దేవుడు ఇచ్చాడు. చూడండి ప్రియులారా, ఎక్కడ అయితే అవమానపరచబడ్డాడో అక్కడే దేవుడు నిన్ను గొప్పగా పెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదిగో నిర్మియా గ్రంథంలో మీరు గమనిస్తే ఈ ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. 29వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మీరు చదివినప్పుడు ప్రార్థనకున్న శక్తి అదేనండి. మనం ప్రార్థనలో సమయం గడపగలగాలి. అంటే దేవునికి మన బాధను చెప్పుకోవాలి. మోకరించి కన్నీటితో విసుగక ప్రార్థించినప్పుడు నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించుదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా, ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మీరు ఆలోచన చేస్తే, ఎక్కడ నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అంటే దేవుడే వారిని చెరకు పంపించాడు. ప్రారంభంలోనే మీకు చెప్పాను, వారి అవిధేయత, విగ్రహారాధన, లోబడనోళ్ళని ఆ మనస్సును బట్టి దేవుడే వారిని చెరకు పంపించాడు. బాబిలోనియన్ ఎగ్జైల్, బబులోను చెర. ఈ బబులోను చెర అనేది మానవ తప్పిదాల వల్ల ఏర్పడినటువంటి చెరగా మనం చూస్తూ ఉన్నాము. ఐగుప్తు చెర 430 సంవత్సరాలు మోషే కాలంలో వారు వెళ్ళినటువంటి చెర ఇశ్రాయేలీయులు, అది ఆకలి దప్పుల వలన వలస వెళ్ళినప్పుడు ఫరో ద్వారా చెరకి వారు ఏడవబడ్డారు. కానీ ఇక్కడ మాత్రం అవిధేయత వలన వారు చెరలోకి వెళ్ళిపోయారు. అందుకే ప్రభువే వారిని నడిపించాడు చెరవైపుకి. తిరిగి మరలా ఏ స్థలమందైతే వారు చెరకి వెళ్ళారో, ఎక్కడి నుండి అయితే వెళ్ళారో అక్కడికి నేను పంపిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో, లేదా నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే దూషింపబడ్డావో, ఎక్కడైతే నిందల పాలయ్యావో, ఎక్కడైతే నీకు విలువ లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావో అదే స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన దేవుని గొప్పతనం అదేనండి. దేవుని గొప్పతనం అదే. ఇంకొక విషయం ఏంటంటే, నీకు కీడొచ్చింది, లేకపోతే నీకు ఒక ఇబ్బంది ఉంది, నీకు ఒక కష్టం ఉంది, కష్టాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదైతే కష్టంగా ఉందో ఆ కష్టాన్ని నీకు ఇష్టంగా మార్చేస్తాడు. అంతేగాని అక్కడున్న దాన్ని తీసి కొత్తది ఇవ్వడం కాదు. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్తాను చూడండి. ఒక నీరుని ఇశ్రాయేలు తాగుతున్నప్పుడు అది మారా అనబడింది, అనగా చేదుగా ఉన్నాయి నీళ్లు. చేదు నీళ్లు తీసి క్రొత్త నీళ్ళు ఇవ్వలేదు, కానీ చేదు నీటిని మంచి నీటిగా మార్చాడు.
అది దేవుని గొప్పతనం. అంతేకాదు మరొక ఉదాహరణ కూడా మనం చూస్తే యెహోషాపాతు ఒక స్థలానికి వెళ్ళబోతున్నాడు. ఆ స్థలము చాలా భయానకమైనటువంటి పరిస్థితి, ఆ యుద్ధ వాతావరణం. ఏ యుద్ధం గురించి అయితే బాధపడ్డాడు, భయపడ్డాడు, జడిసి ప్రార్థన చేశాడో, యుద్ధం చేయకుండానే ఆ యుద్ధ వాతావరణము, ఆ లోయ ప్రాణాంతకము అయినటువంటి లోయ, ప్రాణాలు పోతాయేమో అని భయపడినటువంటి లోయ, అకోరు లోయ ఆశీర్వాదపు లోయగా దేవుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మార్చాడు. మీరు గమనించాలి ప్రియులారా. అంతేకాదు ఎముకల గూడుతో ఉన్నదానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. క్రొత్తగా సైన్యం కాదు కానీ నిర్జీవమైన ఎముకలకు జీవమిచ్చిన గొప్ప సైన్యంగా ప్రభు చేశాడు. ఇలాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి దీవెనలు, బెరాకా లోయ, అకోరు లోయ, ఇవన్నీ కూడా మీరు గమనించినప్పుడు ఆశీర్వాదాలు దేవుడు ఏదైతే శబ్దమైందో, ఏదైతే తృణీకరింపబడ్డదో, ఏదైతే అంటరానిదానంగా అయిపోయిందో, ఏదైతే దూరంగా ఉంచబడిందో, ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఏదైతే నీకు ఆశీర్వాదం కాదు అని నువ్వు భావిస్తున్నావో దానినే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. అట్టి ఆశీర్వాదం వైపుకు వెళ్ళటానికి ప్రాథమికమైనటువంటి, బలమైనటువంటి, స్థిరమైనటువంటి ఆయుధమే ప్రార్థన. మరి అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? సుసన్నా వెస్లీని ఒకసారి ప్రజలు అడిగారు, ఏమ్మా నీ పిల్లల కోసం ఇంతగా అంగలారుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు అంటే, నా దేవుడు నాకు 24 మంది పిల్లల్ని ఇచ్చుంటే బాగుండు, నేను 24 గంటలు ప్రార్థనలో సమయం గడుపుతాను అంటే, ప్రతి కుమారుని కొరకు గంటల గంటలు ప్రార్థన చేసేటువంటి తల్లి. అందుకే వారి ఇంటిలో గొప్ప గొప్ప సేవకులు, జాన్ వెస్లీ, ఇంకా ఉన్నతమైనటువంటి సేవకులు వారి యొక్క కుటుంబంలో నుండి రావటం మనం గమనిస్తాం. మార్టిన్ లూథర్ అంటాడు, నేను బయటికి వెళ్ళి అపవాదితో పోరాడాలి కాబట్టి నా దినములోని మొదటి 3 గంటలు నా దేవునికి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి మొదటి 3 గంటలు దేవునిలో ప్రార్థనలో గడిపి అప్పుడు బయటికి వెళ్ళేవారు మార్టిన్ లూథర్. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన ఉదాహరణలు ఎన్నో మనం బైబిల్ నుండి చెప్పుకోవచ్చు, మిషనరీల నుండి చెప్పుకోవచ్చు. ప్రార్థన నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో, ఎక్కడైతే విలువ లేదనుకుంటున్నావో, తిరిగి దేవుడు నిన్ను అక్కడే ఆశీర్వాదకరంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమస్తము సమకూడి జరుగుతాయి. రోమా 8:28 రోమ పత్రికలో పౌలు చాలా చక్కగా ప్రార్థన గురించి వివరిస్తూ 8:29 చెప్తున్నాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇది ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం వారు మాత్రమే, అనగా దేవుణ్ణి ప్రేమించువాడు అనే మాట మనం గమనించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడికి ఎరుకైన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:3 ఒకడు దేవుని ప్రేమించినడలా అతడు దేవునికి ఎరుకైన వాడే, అంటే దేవునికి బాగా ఎరిగిన వాడిగా ఉంటాడు. ప్రభువుతో ఒక చక్కటి బాండింగ్ వారి కలిగి ఉంటారు. ప్రభువుతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము వారి కలిగి ఉంటారు. అబ్రహాము నేరుగా దేవునితో మాట్లాడగలిగాడు. నేను అబ్రహాంకి ఏది చెప్పకుండా చేయనని ప్రభు చెప్పాడు. అంతేకాదు మోషే స్నేహితునిలుగా ఒకరికొకరు మాట్లాడుకోవడం అనేది మనం గమనిస్తాం. పిల్లరా, అంటే ప్రభువులో ఎవరైతే ఆయనకు ప్రార్థించేవారుగా, ఆయనను ప్రేమించేవారు మాత్రమే ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, మనం ఈ లోకంలో ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వారితో ఎక్కువ మనం మాట్లాడతాం. లోక సంబంధమైన ప్రేమలో ఉండేటువంటి వారు గంటల గంటలు మాట్లాడుకుంటారు. ప్రేమ ఉంటేనే మనము ఒకరికొకరు మాట్లాడుకోవడానికి వీలుంటుంది. లేక వారిలో సరైన ప్రేమ లేకపోతే వారు ఒకరికొకరు ఎప్పుడూ మాట్లాడుకోరు. నువ్వు దేవునితో మాట్లాడట్లేదంటే, అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదు అనేటువంటి అర్థాన్ని మనం గమనించాలి. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనతో నిరంతరము మాట్లాడేవారిగా ఉంటారు, ఆయనతో సమయం గడిపేవారిగా ఉంటారు. అలా ప్రేమించేవారికి, అలా మాట్లాడేవారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నీకు అన్నీ సమకూడుతాయి.
బహుశా నీకు ప్రస్తుతం నీ పరిస్థితులు ఏమి నీ కంటికి కొంచెం చాలా జిగ్జాగ్గా కనబడవచ్చు, అవి నీకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఆ సమయానికి, నీవు వెళ్ళే సమయానికి సమస్తం ఏమవుతాయంటే సమకూడి జరుగుతుంటాయి. అలాంటి ఆశీర్వాదం దేవుడిస్తాడు. మూడవదిగా నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. యోహాను సువార్త 17:13 మన సంతోషాన్ని, పరిపూర్ణ సంతోషం మనకిస్తాడు. సంతోషం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ధనం అనుకుంటారు. సంతోషం అంటే చాలామంది అధికారం అనుకుంటారు. సంతోషం అంటే చాలామంది ఇంకా వేటిలోనే ఎదుగుతారు. అది పరిపూర్ణ సంతోషం కాదు, తాత్కాలిక సంతోషం. ధనం పోగానే ఆ సంతోషం పోద్ది, అధికారం పోగానే ఆ సంతోషం పోద్ది. కానీ నిజమైన సంతోషం ఏంటో తెలుసా? నీవు దేవునితో కలిసి ఉంటావు, చూసావా? ఆయనకి నీకు మధ్య ఉండేటువంటి బంధము స్థిరంగా నిలబడి ఉండడమే పరిపూర్ణ సంతోషం. అలాంటి సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయితే ఇలాంటి ఆశీర్వాదాలను పొందుకోవడానికి నీ కొరకు, నా కొరకు, మనందరి ఐక్యత కొరకు ప్రార్థించిన యేసయ్యకు, మన కొరకు సహాయము చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఇదిగో నేను నీ మొరను విన్నాను, నన్ను నేను నీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాను, నువ్వు చేసే ప్రార్థనలను ఆలకించుతున్నాను అని చెప్పినటువంటి దేవాది దేవుని, త్రియేక దేవునికి మనమేం చేయాలంటే దేవుణ్ణి వెదికే వారంగా ఉండాలి. పూర్ణ మనసుతో ఆయనను మనము కనుగొనే వారంగా ఉండాలి. అలాగా విచారణ చేసేవారిగా మనం ఉండాలి. ఇర్మియా గ్రంథము 29:13 మనం చదివినప్పుడు దేవుని యొక్క మనస్సు మనకు అక్కడే కనబడుతూ ఉంటుంది. ఆయన అంటున్నాడు 13 మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. వెదకాలి. వెతకడంలో, వెతుకుతూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు, ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనకి ఏదైనా కావాలనుకోండి, వెతుకుతాం. అది వెతికినప్పుడు ఆ అడ్రస్ దొరకకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతాం. ఏదో మనకు నిజంగా ఇష్టం లేదు, మనల్ని పంపించేవారి బాధ పడలేక వెళ్ళాము. కానీ వెతికి ఏదో 1-2 వీధులు అలా తిరిగి ఒకరిద్దరిని ఏదో అలా అడిగి కనపడలేదని చెప్పి వెనక్కి వచ్చేస్తాం. అదే నిజంగా ఇష్టం ఉంటే. అందుకే అక్కడ పూర్ణ అనే మాట వాడాడు, పూర్ణ మనస్సు అనే పదం వాడాడు. అంటే నీవు పూర్ణ మనస్సు అంటే దొరికే వరకు వెతకడం, అంటే పరిపూర్ణమైన మనస్సుతో ఖచ్చితంగా నేను దాన్ని పొందుకోవాలి అని వెతకగలగాలి. అలా వెతకాలి. వెతికిన పూర్ణ మనస్సుతో విచారణ చేయాలి. నువ్వు దేవుని యొద్ద మాత్రమే విచారణ చేయాలి. వారిని, వీరిని, అక్కడ ఇక్కడ అది కాదు విచారణ చేయాల్సింది. నువ్వు చేయాల్సిన విచారణ ఎక్కడంటే దేవుని దగ్గర విచారణ చేయి. ఖచ్చితంగా దేవుడు సమస్తము సమకూడి నీకు జరుగునట్లుగా ఆయన చేస్తాడు. అంతేకాదు, ఆయన నీకు సమస్తం సమకూడి నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నీకు చేస్తాడు. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. రెండవదిగా నిరీక్షణ కలిగి ఉండు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు 25వ మనము చూడదాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు ఇది జరగట్లేదు కదా, వెతకాలా, ఎక్కడ ఉంటుందో అది, దేవుడు ఎప్పుడు చేస్తాడో అని కనబడని దాన్ని, అంటే మన కళ్ళ ముందు కనబడేదాన్ని నమ్ముతాం. కానీ చాలా పర్యాయము దేవుడు చేస్తాడు అనే దాని గురించి మర్చిపోతాం. ప్రియ విశ్వాసులారా, ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. మూడవదిగా, చివరిగా మనం కలిగి ఉండాల్సింది, మనము మన క్రియల ద్వారా దేవుని నామము మహిమపరిచేలాగా మన జీవితం ఉండాలి. యోహాను 17:10 ఆయన నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనము ఒమ్ము చేయకూడదు. చూడండి, ఆయన అంటున్నారు, నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఆయన ఖచ్చితంగా నమ్మకాన్ని ఉంచుతూ ఉన్నాడు. మనము ఆయన మన యందు నిలిచి ఉంటున్నాము గనక ఖచ్చితంగా ఆయన మహిమపరచబడతాడు. ప్రియులారా, ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. దేవుని నామం మన యందు మహిమపరచాలి. అదే అంటాడు ఆయన కొండ మీద ప్రసంగంలో, మత్తయి 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో అన్యజనుల ఎదుట మీరు మీ సత్క్రియల ద్వారా నా నామము మహిమపరచబడాలి. 16వ మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము ప్రవర్తనలో, మన క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. పిల్లరా, 3 విషయాలు, చాలా స్పష్టమైన విషయాలు, 3 సంగతులను గురించి మనము ధ్యానం చేస్తాం. మన జీవితంలో అలాంటి ప్రార్థన ద్వారానే ఈ 3 సంగతులు కూడా మనం చేయగలుగుతాం. మొదటిగా,
దేవుని వెదకు పూర్ణ మనసుతో విచారణ చేయి. రెండోదిగా నిరీక్షించు. మూడోదిగా నీ ప్రవర్తన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఇలా చేసిన వారి జీవితాలలో ఈ విధమైనటువంటి ఆశీర్వాదం, ఈ మూడు ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో రావాలంటే ఒకటే ఆయుధం, ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి వెతుకుతావు, పూర్ణ మనసుతో విచారిస్తావు. ప్రార్థనలో సమయం గడిపినప్పుడు నిరీక్షణ కలిగి ఉంటావు. ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు దేవుని నామాన్ని మహిమపడే రీతిగా నీ జీవితాన్ని నీవు మార్చుకుంటావు. తద్వారా నువ్వు పోగొట్టుకున్న దేవుడు ఇస్తాడు, నీకు సమస్తం సమకూడి జరుగుతాయి, నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడలను దీవించండి. ప్రార్థన ద్వారా గొప్ప జయము బిడలకు అనుగ్రహించమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.